అండి గుడ్ మార్నింగ్. నేను డైట్కి సంబంధించిన వాటికని రైతు మార్కెట్కి వెళ్తున్నాను. బయట ఎక్కడిగా తీసుకోవచ్చు, రేట్లు ఎక్కువగా ఉంటాయి. రైతు మార్కెట్లో అయితే కొంచెం తక్కువ పడుతుంది, ఫ్రెష్గా కూడా ఉంటాయి. అందుకే రైతు మార్కెట్కి వెళ్ళి నాకు కావాల్సింది, జిమ్ చేస్తున్నాను కదా, కొంచెం డైట్ ఫాలో అవుదామనేసి. తినటం అయితే ఫుల్గా తినేస్తాను, తినకుండా అయితే ఉండను. మరి నీరసం వచ్చేస్తుంది తినకపోతే. కాకపోతే నేను ఏం తింటాను డైలీగా అనేది మీకు నేను చెప్తాను. ఇదిగో అండి, నాకు డైట్కి సంబంధించినవి అన్నీ తీసుకొని వచ్చేసాను. మార్నింగ్ వెళ్ళి బొప్పాయి, క్యారెట్, జామ, ఎండు ఖర్జూరము, టమోటా, కీర. ఏం కాయలు ఏదో మీరే చెప్పండి కామెంట్లో, నాకైతే అర్థం కాల. వాళ్ళు డైట్కి ఇచ్చినట్టు నేను తీసుకొని వచ్చాను. పచ్చి బఠానీలు, మొక్కజొన్న, అల్లము, సొరకాయ, నిమ్మకాయలు, పైనాపిల్, మష్రూమ్, కివి, సపోటా, మొత్తం అన్ని రకాలు, ఒక 4 రకాల ఆకుకూరలు, పుదీనా, పైనాపిల్, నేరేడు పండ్లు, ఇవి పెసలు, అవిసి గింజలు, సబ్జా, ఇవి వచ్చేసి కొర్రలు, బ్రౌన్ రైస్ అండి. ఇవి తినే విధానం కూడా నేను చేసుకున్నప్పుడు చూపిస్తాను. హాయ్ అండి, ఇది వచ్చేసేసి నిమ్మకాయ, అల్లం, ఉసిరికాయ, పుదీనా, కీర. ఇవన్నీ సన్న సన్న ముక్కలుగా కోసేసి వాటర్లో నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఆ వాటర్ తాగాలి వడగట్టుకొని. ఇదిగోండి, ఇట్లా ముక్కలన్నీ కోసుకొని చిన్న చిన్న ముక్కలన్నీ ఈ వాటర్లో వేసుకోవాలి. డబ్బాలో వాటర్ పోసాను. 1 లీటర్ వాటర్ కానీ 2 లీటర్ వాటర్ కానీ పోసుకొని ఆ వాటర్ని అంతా నైట్ అంతా నానబెట్టుకోవాలి పెట్టి. ఇదిగోండి, ఇట్లా వాటర్లో నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు, లేదా అలానే వడగట్టుకొని ఈ ముక్కలు పడేయాలండి. మిగతాటి వాటర్ తాగేయాలి. ఇట్లా మూత పెట్టేసేయండి. వచ్చి మొక్కజొన్న పంకులండి, పచ్చివి. ఇవి వచ్చేసి ఒక 2 స్పూన్లు మనం ఎన్ని తింటామో, ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు తినేవాళ్ళు. ఇవి వచ్చేసేసి పచ్చి బఠానీలు, అన్నీ పచ్చివేనండి. ఇన్ని ఒక 2 స్పూన్లు. ఇవి వచ్చి వేరుశనగ గుండ్లండి, అవి కూడా అంతే. ఇట్లా నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. ఒక 4 ఖర్జూరాలు కూడా నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. ఇవి వచ్చేసేసి మార్నింగు ఆ జ్యూస్ తాగిన తర్వాత, కీరా జ్యూసు, ఇవి తినాలండి. తాగితే వాటర్ కూడా తాగేయచ్చు, వేస్ట్ కాకుండా. ఎందుకంటే ఆ వాటర్లోనే కదా మొత్తం ఉంటుంది. వాటర్ తాగొచ్చు, ఇవి తినేయచ్చు. ఇది వచ్చేసి జీలకర్ర, వాము, మెంతులు, చెక్క, ఈ 3 మిక్సీకి కొట్టేసుకొని పచ్చివి ఒక్క 1/2 స్పూను వేడి నీళ్ళు మరగబెట్టేసి మార్నింగ్ నిద్ర లెగవంగానే ఈ వాటర్ తాగుతానండి నేను. రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు. వడగట్టేసుకొని వాటర్ తాగేయాలి, ఒక గ్లాస్ నిండా. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇప్పుడే నిద్ర లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని లేట్గా లేచాను. కొంచెం ఫీవరు, జలుబు, గొంతు నొప్పి ఇవన్నీ ఉన్నాయండి. అయినా సరే నేను ఈ వాటర్ అయితే తాగుతానండి ఖచ్చితంగా. జలుబు చేసింది కదా, నిమ్మకాయలు, ఉసిరికాయలు అన్నీ పడ్డాయి కదా, మళ్ళీ ఎక్కువ అయిపోతుందేమో అనుకుంటారేమో. నేను నైటే వేడి నీళ్ళు, అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే వేడి నీళ్ళు కాంచి చల్లార్చండి. బాగా చల్లార్చిన తర్వాత ఆ బాటిల్లో పోసేసి ఈ ముక్కలన్నీ వేసేసేయండి. ఏమీ కాదు, ముళ్ళుతోనే తీయాలి, వేడితోనే తగ్గుతుంది. చలవ పదార్థంతోనే తగ్గుతుంది. ఏమీ కాదు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి, మార్నింగ్కి పొద్దున్నే ఇలా అయిపోయినాయి. అంటే ఈరోజు మధ్యాహ్నం అయిపోయిందిలేండి నేను లేచేటప్పటికి. కొంచెం వాటర్ చూడండి. ఇవన్నీ తినలేరు కొంతమంది, అందుకని వీటిని వడగట్టేసుకొని వాటర్ తాగాలి మనం. ఇది వచ్చేసేసి నైట్ మీకు చూపించాను కదా నానబెట్టుకునేటివి,
ఇది ఇది వచ్చేసి ఖర్జూరం. ఈ వాటర్ తాగుతాను, ఖర్జూరము కూడా తినేస్తాను నేను. ఇదిగోండి ఇలా వస్తాయన్నమాట వాటర్. అవి తాగేయండి, మామూలుగా వాటరే. అది సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇవి మిగిలినాయండి వాటరు, కొంచెమే అయినాయి. ఈవినింగ్ దాకా నేను కొంచెం కొంచెం తాగుతానండి. వడగట్టేసుకోండి వాటరు, లేకపోతే కాయగూరలు అట్లే ఉండనియండి, ఏం కాదు. నేనైతే కొంచెం సాల్ట్ కలుపుకుంటున్నానండి, కొంచెం టేస్ట్కి. అలానే తాగొచ్చు. ఇదిగోండి నేను తాగేస్తున్నాను. అంతేనండి. మళ్ళీ మూత పెట్టేసాను. ఇంకొక 1 అవర్ తర్వాత మళ్ళీ తాగేస్తాను. అవి ఎంత ఒక 1 అవర్కి అన్నీ అయిపోతాయండి. వాటర్ తాగుతూనే ఉండాలి కదా మనం అప్పుడప్పుడు. ఇదిగోండి ఇవి అప్పుడప్పుడు టైం పాస్కి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ పని చేసుకుంటూ ఏదో ఒకటి ఉంటారు కదా, అప్పుడు జస్ట్ ఒకటి టైం పాస్గా తింటూ ఉండాలి. ఇవి షూటింగ్స్ కూడా బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చండి. ఇది ఖర్జూరం బాగా నీళ్ళల్లో నానింది చూడండి. అలానే పచ్చిగా ఉంటే పీక్కొని తింటాం కదా, రాదు కదా, పళ్ళకి అతుక్కపోతుంది కదా. చాలా సింపుల్గా మింగేసాను. ఇంకా వాటర్ కూడా నేను తాగేస్తానండి, వేస్ట్ చేయను. ఇదిగోండి మార్నింగ్ రాగి జావ కాంచుకొని పెరుగు, నిమ్మకాయ, సాల్ట్, ఒక 2 ఎగ్స్ అండి. మార్నింగ్ ఫుడ్ ఇది. మధ్యాహ్నం ఏంటి అనేది మళ్ళీ నేను చెప్తాను. ఫాలో అయ్యే వాళ్ళు అవ్వచ్చు, అవసరం లేని వాళ్ళు హ్యాపీగా భోజనం చేసుకొని తినేసేయచ్చు.